హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డీజో కంపెనీకి సంబంధించిన డీజో బడ్స్ పి అనే బ్లూటూత్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేసి వీటి యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక 3000-5000 పెట్టి ఒక మంచి బ్లూటూత్ ఇయర్ బడ్స్ కొనలేక అలాగని 500-600 పెట్టి ఎలా వర్క్ చేస్తాయో తెలియని బ్లూటూత్ ఇయర్ బడ్స్ కొనే వాటికన్నా ఈ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఒక మంచి ఆప్షన్ అవుతుందని నా ఫీలింగ్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్ళిపోదాం. నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమశ్రీను. ఈ బ్లూటూత్ ఇయర్ బడ్స్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆఫ్ ఇయర్ టైప్ బ్లూటూత్ ఇయర్ బడ్స్. సో సిలికాన్ ఇయర్ టిప్స్ కూడా ఉండవు. సో మనకి కొంచెం తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు ఇన్ ఇయర్ బ్లూటూత్. ఇకపోతే ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 1299 రూపీస్తో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ మీరు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. టాప్లో ఈ బడ్స్ యొక్క మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు, డీజో బడ్స్ పి అని. అలాగే బాక్స్కి సెంటర్లో ఈ బడ్స్ యొక్క డిజైన్ ఈ విధంగా ఉంటుందని ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనం బాటంలో చూసినట్లయితే రియల్మీ టెక్ లైఫ్ అని మెన్షన్ చేశారు. అండ్ బాక్స్కి మనం సైడ్కి చూసినట్లయితే ఈ బడ్స్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ని ఇక్కడ ఇండికేట్ చేశారు. అవంటే నేను చక్క చదివేస్తాను, మీరు నోటీస్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసరికి 13mm డైనమిక్ డ్రైవర్, సెకండ్ వచ్చేసరికి 40 hours టోటల్ ప్లే టైం, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి 10 minutes ఛార్జ్ ఫర్ 4 hours మ్యూజిక్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి లో లేటెన్సీ గేమింగ్ మోడ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బ్లూటూత్ 5.3 ఇన్స్టెంట్ కనెక్షన్, అలాగే ఫైనల్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఫర్ కాల్స్. అలాగే మనం బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్తో పాటు ఈ బడ్స్ యొక్క కలర్ని ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ దీంతోపాటు బడ్స్ యొక్క ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి కేబుల్ అండ్ కింగ్ ఆఫ్ ద షో మనకి బడ్స్ అయితే చూడడానికి ఉంటాయి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బడ్స్ మీరు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. రెగ్యులర్గా ఉండే బడ్స్లా కాకుండా చాలా చిన్నగా మినిమలిస్ట్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. బడ్స్ యొక్క కేస్ మీరు చూసినట్లయితే కంప్లీట్గా మ్యాట్ ఫినిష్తోను, అలాగే బడ్స్ని కంప్లీట్గా గ్లాస్ ఫినిష్తో డిజైన్ చేశారు. ఓవరాల్గా బడ్స్ అండ్ కేస్ రెండు చూడడానికి చాలా చక్కగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే బడ్స్ అండ్ కేస్ రెండు కూడా ప్లాస్టిక్ పాలికార్బోనేట్ యూజ్ చేశారు. బడ్స్ యొక్క కేస్ యొక్క హింజెస్ కానీ అలాగే బడ్స్ లోపల బడ్స్ యొక్క మ్యాగ్నెట్ అరేంజ్మెంట్ కానీ చాలా చక్కగా ఉంది. అలాగే ఇయర్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అన్కంఫర్టబుల్ ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలగదు. మార్నింగ్ టైంలో రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఇలాంటి డైలీ యాక్టివిటీస్ వితౌట్ డౌట్ మీరు చేసుకోవచ్చు. బడ్స్ చెవులో నుంచి కిందికి జారి పడిపోవడం లాంటి ఇష్యూస్ మీరు మ్యాక్సిమం ఫేస్ చేయరు. నెక్స్ట్ ఆడియో లేదా సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో 13mm డైనమిక్ డ్రైవర్స్ యూజ్ చేశారు. బట్ ఇందులో డోల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉండదు. మిడ్స్, హైస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్, బేస్ పర్వాలేదు, చక్కగానే ఉన్నాయి. బట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇకపోతే కాల్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక బడ్జెట్ ఇయర్ బడ్స్. సో ఇందులో ANC సపోర్ట్ ఉండదు, కేవలం ENC సపోర్ట్తో మాత్రమే వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో ఉండదు కాబట్టి మనకి కాల్ క్వాలిటీ అంత బెటర్గా అయితే ఉండదు. లైక్ ఇంట్లో అండ్ ఆఫీస్లో అయితే ఓకే, బట్ ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో లైక్ ట్రాఫిక్లో అయితే మనకి అంత మంచి కాల్ క్వాలిటీ ఉండదు. మనకి ఇంకా అడిషనల్ ఫీచర్స్ కావాలనుకుంటే ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో రియల్మీ లింక్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే యాప్లో బడ్స్ యొక్క ఛార్జింగ్ కానీ కేస్ యొక్క ఛార్జింగ్ పర్సంటేజ్ కానీ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. బేస్ బూస్ట్ ప్లస్ బ్యాలెన్స్డ్ బ్రైట్ అని 3 సౌండ్ ఎఫెక్ట్స్ మనకి చూడడానికి కనిపిస్తాయి. ఇందులో బేస్ బూస్ట్ ప్లస్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే రెగ్యులర్గా ఉండే బేస్ కాకుండా లిటిల్ బిట్ బేస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ వాల్యూమ్ ఎన్హాన్సర్ బై డిఫాల్ట్ ఎనేబుల్లో ఉంటే మీరు ఖచ్చితంగా డిసేబుల్ చేసుకోవాలి. అండ్ అదే యాప్లో గేమింగ్ మోడ్ ఉంటుంది. ఈ బడ్స్ లో లేటెన్సీ సపోర్ట్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ బడ్స్ యూజ్ చేసి మనం గేమ్స్ ఆడతామో ఆ టైంలో గేమింగ్ మోడ్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే స్టెప్స్ యొక్క సౌండ్స్ కానీ వెపన్స్ యొక్క సౌండ్స్లో లేటెన్సీ ఏం లేకుండా మనకి మంచి గేమింగ్
ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ బడ్స్ టచ్ కంట్రోల్ సపోర్ట్ ఉంది కాబట్టి అండ్ ఇదే యాప్లో ఆటో కాల్ ఆన్సర్ సెట్ చేసుకునే ఆప్షన్, అలాగే టచ్ కంట్రోల్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ లాంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఫైనల్గా ఛార్జింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బడ్స్కి టైప్ సి సపోర్ట్ ఉంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. జస్ట్ మనం 10 minutes ఛార్జ్ చేస్తే అక్కడ 4 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే వన్స్ 100% ఛార్జ్ చేసినట్లయితే 40 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ 40 hours ప్లేస్లో 30 hours వచ్చినా అక్కడ మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనం బడ్స్కి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు గ్రీన్ కలర్తోనూ, బ్యాటరీ లో ఉన్నప్పుడు రెడ్ కలర్తోనూ నోటిఫికేషన్ లైట్ మనకు కనిపిస్తుంది. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 1300-1400 అయితే ఓకే, లేదు ఇంకో 500-600 నేను ఇన్వెస్ట్ చేయగలను అంటే ఇదే కంపెనీకి సంబంధించిన DIZO బడ్స్ సెట్ మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. బెటర్ బిల్డ్ క్వాలిటీతో పాటు బెటర్ సౌండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. ప్రీవియస్గా మన ఛానల్లో ఈ DIZO బడ్స్ సెట్ని అన్బాక్సింగ్ చేశాను. డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.